నమస్తే. నిన్నటి నుంచి రెండు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి ప్రధానంగా హైడ్రా రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తుందంటూ ప్రతిపక్ష నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు. రాఘవ క్రషర్స్ని కూల్చుతున్నామంటూ మరి అఫీషియల్గా హైడ్రా ఏదైతే వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టి 3 గంటల తర్వాత ఆ పేరును మార్చేసిరు. అక్కడ 6 కాదు 4 క్రషర్స్నే కూల్చేస్తున్నామని దాని తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసినట్టు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎవరికి భయపడి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ పేరును తొలగించారు, ఎందుకు ఆ కూల్చివేతల్ని ఆపిరంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరొకటి కొండా సురేఖ జై శ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు పడతాయా అన్నటువంటి ఒక వీడియోను సైతం సోషల్ మీడియాలో తెగదిప్పుతున్నారు. రైట్ నా ఈ రెండు అంశాల గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. సో ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి రాఘవ క్రషర్ని కూల్చారని హైడ్రా అఫీషియల్ గ్రూప్లో వచ్చింది. 3 గంటల తర్వాత ఆ మెసేజ్ మారిపోయిందంటూ దాసోజీ శ్రవణ్ గారు మిగతా బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. హైడ్రా కమిషనర్ నిజంగా భయపడ్డరా అని. సో ఏం చెప్తారు దీని మీద క్లారిటీ ఏంటి? ఒకటి శ్రీశైలం ఎవరికి భయపడ్డట్టు? ఆడ ఒకవేళ అక్రమంగా నడుస్తున్నటువంటి మైనింగ్ లెవెల్ ఉంటే కూల్చివేతలు చేసినటువంటిది వాస్తవం. సో కూల్చివేతల్లో ఫస్ట్ హైడ్రా పెట్టినటువంటి సమాచారంలో రాఘవాకి సంబంధించినటువంటి దాన్ని పెట్టుడు జరిగింది. అసలు రాఘవాకి సంబంధించినటువంటివి క్రషరే లేనప్పుడు రాఘవ అనేటటువంటి పేరు ఎట్లా వస్తుంది? తర్వాత ఆ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ని సరిదిద్దుకుంటూ ఆ యొక్క మెసేజ్ని సవరించడం జరిగింది. ఇక్కడ అక్రమంగా నడుస్తున్నటువంటి క్రషర్లని హైడ్రా కూల్చివేసింది నిజమే, కానీ అక్కడ రాఘవాకి సంబంధించినటువంటి ఎక్కడ లేకపోయేసరికి అది యూటర్న్ తీసుకున్నట్టు ఎట్లయింది? కూలగొట్టేది ఏంటన్నా ఆపిందా? ఇంకో దాన్ని కూలగొట్టకుట గిట జోలికి పోకుండా హైడ్రా గిట్ ఉన్నదా? ఒకటి ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పారదర్శకంగా మీడియా ముందుకు వచ్చి జరిగినటువంటి అసలు వాస్తవం చెప్పిండు. తిరుమల మైనింగ్ అనేటటువంటి దానికి సంబంధించి న్యూస్ ఉంటే అసలు రాఘవ పేరు ఎందుకు వాడుతున్నారు? గతంలో ఎప్పుడో ఎక్విప్మెంట్ మాది ఖమ్మంలో అయిపోయినటువంటి దాని ఎక్విప్మెంట్ వాళ్ళు వాడుకుంటా, ఇప్పుడు నీకు అడిగించి నేను ఎక్విప్మెంట్ కొనుక్కొని ఒక ఆడో సెకండ్ హ్యాండ్ క్రషర్ నేను పెట్టుకుంటా. అది అవినీతితో నడుపుతున్నా, అక్రమంగా నడుపుతున్నా, ఎట్లా నడుపుతారు కొనుక్కున్న సంగతి. దానికి నా పేరు ఎందుకు ఆపాదిస్తారు అనేటటువంటి చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి మరి పొంగులేటి గారు వివరించడం జరిగింది. ఇది ఇంత జరిగినాక కూడా నిన్న కూడా అక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైందంటే ఆ తిరుమల అనేటటువంటి అంశాన్ని కూలగొట్టినప్పుడు గతంలో కూడా రాఘవ అని చెప్పి ఆపాదించింది ఉండే కదా, ఆ మిస్కమ్యూనికేషన్ అనేటటువంటిది ఉంటే దాన్ని సవరించడం జరిగింది. దీంట్లో హైడ్రా అక్రమణగా ఎవరన్నా గిట్ట ఏదైనా తప్పులు చేస్తే ఉపేక్షించినటువంటిది లేనే లేదు. ఎందుకు అనంటే ఎవరు అక్రమాలు చేసినా ఉపేక్షించొద్దు, ఉపేక్షించని ఎమ్మెల్సీ దాసోత్సవం అని చెప్తా ఉన్నారు. సో రంగనాథ్ గారు భయపడరా? బడా నేతలకు అక్కడ ఉన్నటువంటి కీలక నేతలకు భయపడరా? 3 గంటల్లోనే పేరుని ఎట్లా మార్చేస్తారు? ఎందుకు ఈ రకంగా 2 నాల్కల వ్యవహారశైలిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూపిస్తారు అనేది ఆయన ప్రశ్న. నేను మీకు ఒక్కటే చెప్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారైనా ఎక్కడనన్నా భయపడి వ్యవహారం చేసినటువంటిది ఇప్పటివరకు చూసినాం ఎప్పుడన్నా? దాసోజు శ్రవణ్ గారు అని అంటే పాపం అన్నగా అపోజిషన్లో ఉండు కాబట్టి ఏదో ఒకటి ఆయన డ్యూటీ అయినా చేయాలి కాబట్టి ఒక పేరుని ఏదో తప్పుడుగా వచ్చింది కాబట్టి ఇక దాన్నే పట్టుకొని అంటే అదే నిజమైపోతుంది అని చెప్పి పాపం ఊహించుకుంటున్నట్టు. హైడ్రా అయితే మిస్కమ్యూనికేషన్ జరిగినట్టు కదా, వాట్సాప్ గ్రూపులో తప్పుగా పెట్టినట్టు కదా. కానీ ఆయన దాసోజు శ్రవణ్ గారు మాట్లాడినటువంటి మాటలలో ఏంది ఉద్దేశం? అదేదో రాఘవ కన్స్ట్రక్షన్స్కి సంబంధించింది ఏదో జరిగిపోయింది, దాన్ని కూడా కూల్చేసిర్రు, లేకపోతే కూల్చకుండా ఆపేసిర్రు అనేటటువంటిది రాఘవ పేరు పదే తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు అక్కడ కూలగొట్టినటువంటి క్రషర్లలో అక్రమంలో పడుతున్నాయి అనేటటువంటి దాంట్లో రాఘవ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటిది లేనప్పుడు ఆ పేరు ఎందుకు తీస్తుంటున్నాం మనము? మంత్రి గారు కూడా గతంలో మీడియా ముందుకు వచ్చి చెప్పింది అది కదా, ఎక్కడ మనది ఉందని చెప్పి. గతంలో ఏదైతే ఆక్రమణలు పాల్పడుతుందని చెప్పినరో వాళ్ళు గతంలో మన కాడ ఎక్విప్మెంట్ కొనుక్కున్న వాళ్ళు. ఇప్పుడు నీ కాడికించి నేను బండి కొనుక్కుంటాను అబ్బా, బండి కొనుక్కుంటా పోతా ఏడో ఒక కాడ యాక్సిడెంట్ చేస్తే కొనుక్కున్నవి నీకు లేకపోతే గుర్తించుకున్నానికి వానుకుంటుందే తప్ప నా కాడకించి కొనుక్కొని పోయినందుకు నా బండి అని మాట్లాడతావు. పేరు మార్చుకున్నాక నంబర్ అయితే గదే ఉంటుంది కదా, నంబర్ ఉంటుందా లేదా? సేమ్ ఇంతే ఉదాహరణతో చెప్పిన నేను ఇప్పుడు. గతంలో రాఘవకు సంబంధించినటువంటి ఆ యొక్క మెషినరీని కొనుక్కొచ్చుకొని ఆ తిరుమల అనేటువంటి నడిపించుకుంటున్నాడు. ఆడు మంచి నడిపించుకుంటుండా చెడు నడిపించుకుంటున్నా అంటే ప్రభుత్వం చూసింది చెడు నడిపించుకుంటుండు, కూలగొట్టేసేసిండు. కానీ ప్రతిపక్షాలు వచ్చేసి రాఘవాది కాబట్టి ఇదంతా రాఘవాది, హైడ్రా కమిషనర్ భయపడ్డారు అని అంటే ఇదేమైనా అర్థం ఉందా అంటున్నా నేను. కూల్చింది వాస్తవమే, 100% అక్కడ అక్రమం జరిగింది వాస్తవమే, కానీ రాఘవాది కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వమే మంత్రి గారిదే అని అనుకో, కూలగొడతారు అసలు? నువ్వు నాకు చెప్పు. ఇక మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. నిజంగా మంత్రి గారిదే అని అనుకో, మంత్రి అక్రమ మైనింగ్ జరిపితే అక్కడ క్రషర్ నడిపితే కూలగొట్టరా? అసలు మంత్రి గారు అక్రమ మైనింగ్ నడిపితే కదా
ఇష్యూ అది. మేము ప్రభుత్వంలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి పదవులలో మేము ఉన్నప్పుడు అట్లాంటి ఆక్రమణలకు ఎట్లా పాల్పడతాం? అని ఇంకొకటి పొంగులేటి గారే చెప్పారు అక్రమంగా గౌడును ఉపేక్షించడానికి లేదు గులగొట్టండి అని. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి రెక్కలు ఇచ్చిండు, మీరు నా దాకా కూడా ఏది రావాల్సినటువంటి అవసరం లేదు, ఆక్రమణదారులను ఎవరినైనా కూడా ఉపేక్షించకండి. దానికి మద్దతుగా పొంగులేటి గారు కూడా నిలబడ్డారు. ఇంతకు మించి ఏం కావాలి? మీరు గతంలో కబ్జాలు చేసినటువంటి బాపతులు దాసోజు సేవనని వేసుకున్నటువంటి కండువా బాపతులు, కబ్జాలు చేసిన వాళ్ళు మీరు, అక్రమ మైనింగ్లు పెట్టిన వాళ్ళు మీరు, మీ అపర్సంది ఉంటున్నటువంటివి. ఇప్పుడు ఒక్కొక్కటి జల్లెడ పట్టుకుంటూ మనం వస్తూ ఉన్నాము. మనం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడ్డవి గిట్ట ఏమైనా ఉన్నాయా? మీరు చేసినటువంటి కబ్జాలు చేసిన చెరువులని ఈరోజు మేము తిరిగి తీసుకుంటే చెరువుల యొక్క పునరుద్ధీకరణ చేస్తూ ఉన్నాము. అంతేకాదు మూసి ప్రక్షాళన మనం చేస్తూ ఉన్నాము. అవినీతి ఈరోజు మీరు కబ్జాలు చేసినటువంటి భూములను తిరిగి రైతులకు అందించేటటువంటి వ్యవస్థ నిర్మిస్తూ ఉన్నాము. ధరణిలో జరిగినటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో ఈరోజు దాన్ని మొత్తం ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ పోతున్నాము. అరే ఒక సిస్టమ్ ఉండాలి భయ్, జనాల కోసం ఇబ్బంది కావద్దు అనేటటువంటి మనం ఉన్నాం. అక్రమార్కులకి ఈరోజు ఎట్లా అయిపోయింది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని అంటే, కబ్జాలు చేసిన, కాలువలు కబ్జాలు చేసిన, చెరువులు కబ్జాలు చేసిన, అక్రమంగా ఇట్లాంటివి మైనింగ్లు చేసిన ఉపేక్షించనిక లేదు అని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొదట చేసినటువంటి నిర్ణయం కూడా పారదర్శకంగా ఇసుకకు సంబంధించినటువంటి వ్యవస్థ కూడా, గతంలో ఇసుక నుంచి ఎంత ఆమ్దాని వచ్చింది మొత్తం కొలగొట్టుకుపోయారు. కానీ ఈరోజు ప్రభుత్వానికి ఆమ్దాని ఎందుకు పెరుగుతుంది? పారదర్శకంగా చేస్తున్నాం కాబట్టి ఆమ్దాని పెరుగుతుంది. ఏ సిస్టమ్ అయినా మనం మాట్లాడుకుంటే, అరే యువత పెడదారి పడ్డొద్దని మాదక ద్రవ్యాల నిర్మూలనకించి మొదలు పెట్టుకుంటే చెరువుల యొక్క జీవం పోసేటటువంటి దాకా, ప్రకృతిని కాపాడేటటువంటి దాకా, ఈవీల మీద ట్యాక్సులు తీసేసిన దాకా అన్ని రకాలుగా కూడా ఎట్లనైతే మనం ఈ సమాజాన్ని నిర్మించుకోవాలో అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుకు పోతా ఉంది. ఆయన క్యాబినెట్లో ఉంటున్నటువంటి ప్రతి మంత్రి కూడా వారి యొక్క బాధ్యతలతో ఈరోజు ఎవడన్నా ఆరోపిస్తే కూడా మంత్రులు నేరుగా వచ్చి మీడియా ముందుకు వచ్చి జవాబులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది బీజేపీలో కేంద్రంలో గిట్టుందా లేకపోతే గత ప్రభుత్వం బీఆర్ఎస్లో గిట్టుండేనా? ఇది ఏమైతుందంటే ప్రజాస్వామ్యాన్ని బతికించుంటున్నాం, ప్రజల్ని మనం బతికించుకుంటా ఉన్నాం. అరే ఇంత దారుణం ఉంటే ఎట్లా? దాసోజు శ్రవణ్ కైండ్లీ చెక్ యువర్ ఫ్యాక్ట్స్ బిఫోర్ అడ్రసింగ్ ద మీడియా. ఉత్తగా మన నోటికి అక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది 100%. మనం అది యాక్సెప్ట్ చేయాలి. హైడ్రా ఏంటంటే గతంలో ఏది ఆ మైనింగ్కి సంబంధించినటువంటిది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏదో డేటా ఇచ్చారు కాబట్టి దాని మీద ఉంది కాబట్టి అది పెట్టినా తప్పుగా పోయింది అది అని సవరించుకున్నారు. వివరణ వాళ్ళే ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని రాజకీయం చేసి మీకు ఆడ కొత్తగా ఏమైనా ఉంటే దోలాడు రాదులి.